ఈ వెంకటేష్ గారికి ఏమైనా పిచ్చెక్కిందా? ఏ బాలరాజు కూతురు లవ్ చేస్తున్నట్ట? లవ్ చేయాలని నిర్ణయించుకున్న తర్వాత ఎవరు లవ్ చేస్తే ఏంటి, పెళ్లి చేసేయచ్చు కదా. సర్లే గాని ఆ. ఇప్పటికైనా నా మాట విను. ఏంటి? పట్నంలో నీకు మంచి ఉద్యోగానికి ఏర్పాటు చేశాను. దయచేసి వెంటనే బయలుదేరు. పట్నంలో అన్ని చోట్ల ఇప్పుడు ఒకే పని జరుగుతుందట. ఏంటది? ఎవరు చూసినా చిట్ ఫండ్ కంపెనీలు పెట్టి జనాలను దోచుకుంటున్నారట. నన్ను ఆ పని చేయమంటావా? ఇదిగో, ఈ కుంటి సాకులే నాకు చెప్పొద్దు. నువ్వు పట్నం వెళ్తున్నావా లేదా? ఎందుకు ఎరుస్తున్నావు? ప్రాణ స్నేహితులు ఎలాగైనా విడదీయాలని చూస్తున్నావా? వాడిది నాది ఇలాంటి స్నేహం కాదు. చొక్కా ప్యాంటు లాంటిది, సూర్య చంద్రుడు లాంటిది, రైలు పట్టాలు లాంటిది. వాళ్ళ ప్రేమను గెలిపించకుండా నేను ఈ ఊరి నుంచి కదలంతే. నువ్వేం చేసుకుంటావు చేసుకో. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం, స్నేహమేరా ఉన్నది. ఎవరు నువ్వు వాయిస్తున్నట్టున్నారే? ఇప్పుడు లోపలికి వెళ్ళకూడదు అనుకుంటా. పిచ్చ కొట్టుడు కొడుతున్నారు. వాళ్ళు చేసినందుకు మనల్ని కొడుతున్నాయట్రా. ఈ అజ్ఞాన్ని అడిగే వాళ్ళు ఎవరు లేరా? అయ్యో, వాడు నాకు ఆగర్భ శత్రువురా. వాడితో సంబంధం కలుపుకోమంటారా? మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి బాబు. నా కొడుకు కొట్టే అమాయకుడు, వాడిని చెడగొట్టింది మీరేరా? అయ్యా, మీ వాడి ఏ పాపం తెలియని అమాయకుడే మేము ఒప్పుకుంటున్నాం. కానీ అంజమ్మ ఆరమ్మ అంటూ అడ్డమైన ప్రేమ కథలు చెప్పి మీ వాడు మనసు పాడు చేసింది మేము కాదు, ఆ నల్లటోడు. ఎవడ్రా వాడు? అదే ఆ మదను. ఇరికించేశారయ్యా, ఇరికించేశారు. రేయ్, వెళ్ళి వాడిని పట్టుకురండి రా. అయ్యా, 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 వాడు వచ్చేంత వరకు అయినా మమ్మల్ని పిచ్చగొట్టుడు కొట్టడం మానేయండి అయ్యా. అందుకే ఇంతటితో వదిలేస్తున్నాను. వాడిని రాని, వాడి తల చెక్కేస్తాను. తల చెక్కేస్తాడా? ఏంటిది, ఏదో పెన్సిల్ చెక్కినట్టు చెప్తున్నాడు. ఇలాంటి వాటికి మతం జంకడ్రా. ఆహా, ఫ్రెండ్షిప్ ముఖ్యమే, కానీ దానికన్నా ప్రాణం ముఖ్యం కదా. అయ్యా, చేతికి చెక్కితేనేగా చెక్కేసేది. మేము ఎగిరిపో. రండి రండి, ఆటో ఎక్కండి. పట్నంలో ఏదో గొప్ప ఉద్యోగం చేస్తున్నాం అనుకుంటే ఇలా ఆటో తోలుతున్నావేంటి? ఓ, దాని గురించా? మీ నాన్నకు భయపడి నేను ఊరు వదిలిచ్చేశాను. వచ్చే ముందు మా బాబు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ లో ఏదో పెద్ద ఉద్యోగం ఉందన్నాడు. ఇక్కడికి వచ్చి చూశాకే తెలిసింది మా బాబు పెద్ద ఫ్రాడని. ఇలా చూడు, పైలట్ అవ్వాలి, ఫ్లైట్ తోలాలని ఆశపడ్డాను. కానీ ఇక్కడికి వచ్చాక ఈ ఆటో తోలాల్సి వచ్చింది. ఆటో ఎవరు తక్కువ? ఆటో నమ్ముకొని ఈ సిటీలో లక్షల కుటుంబాలు బతుకుతున్నాయి. ఇప్పుడు ఆ అబ్బాయిని వెతకాలి కదా. సరే, దానికి డబ్బు ఎవడిస్తాడు? అర్థమైంది కదా. అందుకే అడ్డమైన ప్రశ్నలు వేయకూడదు అన్నది. ఎక్కువ వచ్చేసాం. దిగరా, ఇదేరా మన కోట. నమస్తేనా. ఏంటయ్యా? నేను చెప్పాను కదా, వీడు నా ఫ్రెండ్. ఈ అమ్మాయి పేరు విజ్జి. ఆహా. హౌస్ ఓనర్ రా. నమస్కారం. చూడు బాబు, జరిగిన విషయం అంతా మీ ఫ్రెండ్ చెప్పేశాడు. మీరు ఇక్కడ ఉంటాం నాకేం అభ్యంతరం లేదు. మీకే సాయం కావాలన్నా నన్ను అడగండి. చూస్తూ నించుంటావేంటి? లోపలికి తీసుకెళ్ళు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. వెళ్ళమ్మా, వెళ్ళు. రండి. సార్, చాలా థ్యాంక్స్ సార్. దిగులు పడక బాబు, అంతా దేవుడే చూసుకుంటాడు. ధైర్యంగా లోపలికి వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. మీరిక్కడికి వస్తున్నట్టు నాన్న చెప్పారు. నాకు ఇంకా పెళ్లి కాలేదు. నేను రెడీ, మీరు రెడీయా? రే వెంకీ, ఈమె హౌస్ ఓనర్ కూతురు. కాస్త జాగ్రత్తగా మసలుకో. నా ప్రశ్నకి సమాధానం చెప్పనే లేదే. వీడు చెప్తాడు. అమ్మా, వీడు వచ్చింది ఇప్పుడే కదా. ఇంకో వారంలో నీకు సమాధానం చెప్తాను, సరేనా? నువ్వు వెళ్ళు, నీ పని చూసుకోమ్మా. వెళ్ళమ్మా. స్వామి, నువ్వు చెప్పిన చోటు వచ్చింది, దిగు. చాలా కృతజ్ఞుణ్ణి భక్త. ఏంటి భక్తా గిక్తా అని వెళ్ళిపోతావు? డబ్బులు ఇవయ్యా. నా దగ్గర ధనము లేదు నాయన, నేను సర్వసంగ పరిత్యాగిని. ఏంటి డబ్బు లేదా? నీలాంటి వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆటో ఫేర్ ఇవ్వయా అంటే ఏదైతే మాట్లాడతావంటే ఆగలేదు. డబ్బులు ఇవయ్యా. నీ ఆకలి తీరాలి, ఒక్క క్షణం. భక్త, దీన్ని ఆరగించి నీ క్షుద్బాధను తీర్చుకొను. ఏంటి ఎగసకాల? ఇదేవాడికి కావాలి? డబ్బులు రప్పించవా ముందరా. ఏ స్వామీజీ అయినా ధనాన్ని సృష్టించలేరు నాయన. కావాలనంటే ఒక వరము కోరుకును, మేము ప్రసాదించదా. వీడెవడయ్యా నాకన్నా ఎదవలా ఉన్నాడు? ఇంతకీ వీడు ఒరిజినల్ స్వామీజీ డూప్లికేటా? నేను ఒరిజినల్ నా డూప్లికేట్ నాను కదా, ఆలోచించు. స్వామి, నేను అనుకున్నది మీరు కరెక్ట్ ఎలా చెప్పారు? ఎవరేమనుకున్నా అది గ్రహించే శక్తి మాలో ఉన్నది నాయన. అయితే అది ఇవ్వండి, స్వీకరించు. ఇది కాదయ్యా. నువ్వు ఎవరేమనుకున్నా తెలిసిపోతున్నావుగా. ఆ వరం ఇవ్వు. అయ్యయ్యో, ఆ వరం వలన పలు సమస్యలు వస్తాయి నాయన. అయితే మూసుకొని డబ్బులు ఇవ్వు. నీ వరం వద్దు, ఏమొద్దు. ఏంటయ్యా? లేదు లేదు, చిన్న చిన్న సమస్యలు వస్తాయి, అవి కూడా తీరిపోతాయి. ఆ వరాన్ని ఇస్తున్నాం, ఈ బిస్కెట్లను ఇస్తున్నాం. ఏంటి ఇస్తున్నాం అని చెప్పి వెళ్ళిపోతున్నాడు? వెళ్ళిపోయాడే. సరే, వాడిచ్చిన వరాన్ని ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం. ఎవరిని టెస్ట్ చేయాలి?
ఈ కుక్కకు కూడా ప్రాణం ఉంది కదా, ఇదేమనుకుంటుందో ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఒరే ఎదవా, నువ్వు నాశనం అయిపోతావు. బిస్కెట్లు అవి మేం తినాలిరా, నువ్వు అన్నం తింటావు కదా. నాకో 2 బిస్కెట్లు వేయొచ్చుగా, నువ్వే తినేస్తావే ముష్టి వేదవా. నువ్వు ఒక మనిషివేనా? ఛ, ఈ కుక్క ఇంత నీచంగా అనుకుంటుందేమిటి? చచ్చచ్చా, స్వామీజీ చెప్పినట్టు సమస్యలు వస్తాయేమో. ఆహా, అయినా సరే ఈ వరాన్ని వదులుకోకూడదు. ఇదిగో ఈ బిస్కెట్ నువ్వే తిను. లే, 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 ఇవాళే, లే, లే. ఆ, ఆ. రే, 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 రే. ఆ బండి ఎక్కిస్తున్నావేంట్రా? మీద పడిందంటే చస్తావు. ఎంతకంటే పెద్ద బళ్ళే చూసాం. అవును కానీ నువ్వేంటి ఇటు వచ్చావు? ఆ? ఏంటి ఇటు వచ్చానా? కొట్టంటే మొహం పగిలిపోతుంది. నా పిల్లని నీంట్లోనే కదా వదిలేసి వెళ్ళింది. అవును కదా మర్చిపోయాను. ఆ, మర్చిపోయావా? అంజమ్మ, నిన్ను చూసి ఎన్ని రోజులైంది. ఎలా ఉన్నావు? చేదేవయ్యా, కాళ్ళ వేళ పడి బతిమాలితే పెళ్లి చేసుకున్నాను. పట్నం తీసుకొచ్చి మంచిలో చూసి కాపురం పెడతానని చెప్పి ఇలా ఫ్రెండ్ ఇంట్లో వదిలేసి వెళ్ళావే. ఈ గొట్టంగా నీకు ఫ్రెండ్ అయ్యా? ఏంటయ్యా ఇది? కోపడకు, చిన్నప్పటి నుంచి వీడు నాకు ఫ్రెండ్. ఈ ఊళ్ళో వీడు తప్పితే వేరే ఫ్రెండే లేడు నాకు. ఇలా చూడు, ఇల్లు తీసుకున్నాను, కాకపోతే వెంకీని విజయం తీసుకొచ్చి అక్కడ పెట్టాను. కొద్ది రోజుల్లో వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత నేను తీసుకెళ్లి ఆ ఇంట్లోనే కాపురం పెడతానే. కొంచెం ఓపిక పట్టవే. అవును, వచ్చిన దగ్గర నుంచి లోటలో మాట్లాడుతున్నావు. నీ మొగుడిని ఒక్కసారి కాఫీ తాగుతారా మజ్జిగ తాగుతారా అడిగావటే? నీ జిడ్డు మొహానికి అదొక్కటే తక్కువ. మన చిన్నపిల్ల కదా అలాగే మాట్లాడుతుంది. నువ్వేం పట్టించుకోకు. మీ ఆవిడని నేను జాగ్రత్తగా చూసుకుంటాను. ఆహా, వీడు అసలైన స్నేహితుడంటే. అవును, వీడి మనసులో ఏమనుకుంటున్నాడో విందామా? భగవంతుడా, వీడు దాన్ని తీసుకెళ్ళకూడదు. వీడికి అంత అందమైన భార్య. దాన్ని ఎలాగైనా సరే నేను సెటప్ చేసుకోవాలి. ఓరి దుర్మార్గుడా, నిన్ను మంచి స్నేహితుడు అనుకున్నందుకు నన్ను నేనే చెప్తూ కొట్టుకోవాలరా? 1/2 మీటర్ తోలు, 1/2 కిలో మాంసం, 2 బొట్లు రక్తం పెట్టుకుని మనసులో ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నాయట్రా నీకు? నేను మజ్జిగ తాగొచ్చిన తర్వాత చెబుతారా నీ పని? తప్పుకోవయ్యా. తాగండి. అవును, నా పెళ్ళామేమనుకుంటుంది? వింటే పోలా? నా కర్మ కొద్దీ వీళ్ళని పెళ్లి చేసుకున్నాను. ఏదో నాగార్జునలా పవన్ కళ్యాణ్లా కాకపోయినా కాస్త సుమారుగా ఉన్నా సరిపోయేది. అంతా నా తలరాత. నీదుంప తెగ ఇలా అనుకొని బతికేస్తున్నావటే. ఇంకో 10 ఏళ్ల పాటు దీన్ని పిలవకపోయినా నన్ను పట్టించుకోదు. దీన్ని అర్జెంటుగా పట్టుకుపోయి 10 మంది పిల్లల కంటే కానీ దీన్ని దిక్కు కుదరదు. అదేంటండి అలా విసిరేశారు? స్లిప్ అయింది, నేను వస్తాను. ఏమండి, త్వరగా వచ్చేయండి. మిమ్మల్ని తలుచుకుంటూ తప్పించిపోతున్నానండి. మిమ్మల్ని చూడకుండా నేను ఒక్క క్షణం కూడా ఉండలేనండి. తెలిసే నువ్వు ఎవరు తలుచుకొని తప్పించిపోతున్నావో. ఎంత మంచివారండి. ఏమండి, వచ్చేటప్పుడు మర్చిపోకుండా పవన్ కళ్యాణ్ సినిమాకి 2 టికెట్లు తీసుకురండి. పవన్ కళ్యాణ్. ఫ్రెండ్ వన్ని నిన్ను నమ్మి నా పెళ్ళాన్ని వదిలేసి వెళ్తున్నాను. దాని మీద నీ నీడ పడిందని తెలిసిందనుకో, కోడి మెడ విరిచినట్టు విరిచేస్తా. జాగ్రత్త. టేక్ కేర్. వీడికి పెద్ద సల్మాన్ ఖాన్ అని ఫీలింగ్. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.